హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి వాటర్ మెలన్ జ్యూస్ అండి. ఈ వేసవి కాలంలో ఎండలెక్కి మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చల్లదనాన్ని నింపే ఈ వాటర్ మెలన్ జ్యూస్ని 5 మినిట్స్లో చాలా క్విక్గా అయితే తయారు చేసేసుకోవచ్చండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుచ్చకాయలో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్పుతో 3 కప్పుల పుచ్చకాయ ముక్కలనైతే కొలత తీసుకున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్ కానీ లేదా జ్యూసర్ జార్ కానీ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. ఈ ప్లేస్లో మీరు హనీని కూడా వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇందులోకి 300 ml వరకు కోకోనట్ వాటర్ని వేసుకోవాలి. కోకోనట్ వాటర్కి బదులుగా మీరు ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కానీ కోకోనట్ వాటర్ వేస్తేనే జ్యూస్ అనేది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. స్పీడ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు జ్యూస్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక మన వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ వచ్చేసి 2 మెంబర్స్కి సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe.